శ్రవణ్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనం ఈరోజు క్లాస్లోనండి కరెంట్ ఎకనామిక్స్ 2023కు సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. లాస్ట్ వీడియోలో వాటి గురించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేశాము. ఈరోజు క్లాస్లో మరికొన్ని ప్రశ్నల గురించి వివరణ ఇస్తానండి. ఓకే, దీనిలో లాస్ట్ క్లాస్లో కొన్ని డిస్కషన్స్ చేశామండి. ఇప్పుడు ఈ క్లాస్లో మరికొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ప్రశ్న చూద్దాము. క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. 2000 రూపాయల నోటు చెలామణి నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లుగా ఆర్బీఐ 19th మే 2023న ప్రకటించింది. ఈ నోటును బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేసుకోవటానికి 23rd మే 2023 నుంచి 30 సెప్టెంబర్ 2023 వరకు ప్రజలకు సమయాన్ని ఇచ్చింది. ఒక దాపా 20,000 రూపాయలు అంటే 2,000 రూపాయల నోట్లు 10 పరిమితి వరకు మాత్రమే డినామినేషన్లోకి మార్చుకోవటానికి అవకాశం లభించింది. 31st మార్చ్ 2023 నాటికి చెలామణిలో ఉన్నటువంటి వీటి యొక్క విలువ ఎంతండి అంటే 3.62 లక్షల కోట్లు అండి. 3.62 లక్షల కోట్లు అని ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. మనకు 2000 రూపాయల నోటును ఏ సంవత్సరంలో, వాస్తవానికి లాస్ట్ ఇయర్ 19th మే 2023న ఏం చేశారు, ద్రవ్య చలామణి నుంచి దీన్ని ఉపసంహరణ చేయటం జరిగింది, పెద్ద నోటు అయినటువంటిది. అయితే రద్దయినటువంటి నోట్లను బ్యాంకుల్లో 23 మే నుంచి అక్టోబర్ మంత్ వరకు 30 అక్టోబర్ వరకు ఛాయిస్ ఇచ్చారు. 2023 వరకు. దీన్ని వాస్తవానికి ఫస్ట్ సెప్టెంబర్ అన్నాడండి. సెప్టెంబర్ నుంచి తర్వాత అక్టోబర్ వరకు కూడా పెంచాడు. ఫస్ట్ అయితే సెప్టెంబర్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత దీన్ని మరింత పొడిగించాడు. ఈ రెండు కరెక్టే, ఆప్షన్స్ రెండు కూడా కరెక్టే. ఒక రోజుకి ఒక వ్యక్తి 20,000 కంటే ఎక్కువగా డిపాజిట్స్ చేయరాదు ఒక అకౌంట్లో. ఇది కూడా కరెక్టేనండి. 31st మార్చ్ 2023 నాటికి చెలామణిలో ఉన్నటువంటి 2,000 రూపాయల విలువ ఎంతండి అంటే 3.62 లక్షల కోట్లు. ఈ 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. ఏ, బి, సి, డి అనేటువంటివి 4 కూడా కరెక్ట్ ఆన్సర్సే. మన ఇండియాలో నోట్ల రద్దు అనేటువంటిది ఎప్పుడైనా జరిగిందా? వాస్తవానికి నోట్ల రద్దు అనేటువంటిది ఇండియాకి స్వతంత్రము రాకముందుకే జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో 1946వ సంవత్సరంలో 1946 ఇయర్లో 1946వ సంవత్సరంలో నుండి బ్రిటన్ ప్రభుత్వము నల్ల ద్రవ్యాన్ని నిరోధించడం కోసం ఆ రోజుల్లో 1000 రూపాయల నోటు, 5,000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటును బ్రిటన్ ప్రభుత్వము రద్దు చేయటం జరిగింది. ఆ రోజుల్లోనే డిమానిటైజేషన్ కోసం చర్యలు తీసుకుంది బ్రిటన్ గవర్నమెంట్. అయితే 1954వ సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ తిరిగి ఈ నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చాడండి. తిరిగి ప్రవేశపెట్టాడు. 1000 రూపాయలు, 5,000, 10,000 రూపాయలను జవహర్ లాల్ నెహ్రూ 1954వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. అయితే ఇండియాకి స్వతంత్రము వచ్చిన తర్వాత జనతా ప్రభుత్వము నుండి మొరార్జీ దేశాయ్, గుర్తుపెట్టుకోండి, మొరార్జీ దేశాయ్ 1978వ సంవత్సరంలో జనతా గవర్నమెంట్ 1978వ సంవత్సరంలో పెద్ద నోట్లైనటువంటి 1000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయల నోటును కంప్లీట్గా రద్దు చేయటం జరిగింది. ఇక ఉన్నటువంటి ఏకైక పెద్ద నోటు ఏదండి అంటే 100 రూపాయలు మాత్రమే. 1978లో జనతా గవర్నమెంట్ నుంచి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1978లో రద్దు చేయటం జరిగింది. స్వతంత్రము రాకముందుకు తొలిసారిగా ఎప్పుడు జరిగిందండి అంటే 1946. స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎవరు చేశారండి అంటే మొరార్జీ దేశాయ్, జనతా గవర్నమెంట్.
అయితే ఆ తరువాత మన కళ్ళ ముందలనే జరిగిందండి 2016లో 2016వ సంవత్సరంలో రూ. 500 నోటు, రూ. 1000 నోటును నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టైంలో 2016వ సంవత్సరంలో ఈ నోట్లను రద్దు చేయటం జరిగింది. ఈ నోట్లు రద్దయినప్పుడండి 500, రూ. 1000 నోటు రద్దయినప్పుడు ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ గారు ఉన్నారు. ఎవరండి? ఉర్జిత్ పటేల్ గారు ఉన్నారు. ఓకేనండి. ఇది నోట్ల రద్దుకు సంబంధించింది. 2023వ సంవత్సరంలో గూడా మనకు రూ. 2000 నోటును రద్దు చేయటం జరిగిందండి. నెక్స్ట్ 2023వ సంవత్సరంలో సిటీ బ్యాంకును ఏ బ్యాంకు కొనుగోలు చేసింది? చూడండి 2023వ సంవత్సరంలో సిటీ బ్యాంక్ 1902వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సిటీ బ్యాంకును ఆ బ్యాంకును ఏ బ్యాంకు కొనుగోలు చేసిందని ఇచ్చాడు. ఐడీబీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్. ఆన్సర్ ఏదండి అంటే యాక్సిస్ బ్యాంక్ అండి. గన్ షాట్‌కి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కొనుగోలు చేయటం జరిగింది సిటీ బ్యాంకును. ఓకే. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఏమైనా కరెంట్ ఎకానమీ వచ్చిందా? కనుక చూసినట్లయితే చూద్దాం. ఆర్‌బీఐ అండి 17 బ్యాంకులవి లైసెన్స్ రద్దు చేసింది. ఎన్ని బ్యాంకులండి? 17 బ్యాంకులకు. ఏ సంవత్సరంలో? 2023వ ఆర్థిక సంవత్సరంలో 17 బ్యాంకులవి లైసెన్స్ రద్దు చేయటం జరిగింది. అదేవిధంగా 2022వ సంవత్సరంలో 14 బ్యాంకులవి లైసెన్స్ అనేటువంటివి రద్దు చేయటం జరిగింది. ఇందులో ఎక్కువగా కోఆపరేటివ్ బ్యాంక్, సహకార బ్యాంకులు అనేటువంటివి రద్దు చేయటం జరుగుతుంది. ఎందుకు రద్దు చేయటం జరిగింది లైసెన్స్? అంటే అవి తక్కువ డిపాజిట్లను సేకరిస్తుందండి. డిపాజిట్‌దారులకు భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. డిపాజిట్లు తక్కువగా సేకరిస్తున్నాయి. నెక్స్ట్ ఆర్‌బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటిస్తలేవు. ఈ కారణాల రీత్యా ఆ బ్యాంకులను రద్దు చేయటం జరిగింది. 2023వ సంవత్సరంలో 17 బ్యాంకులను రద్దు చేస్తే దీనిలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఎక్కువగా కనపడుతున్నాయి. ఉదాహరణకు గనుక చూసుకున్నట్లయితే లక్నో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంక్, హరీశ్వరన్ సహకార బ్యాంకు మొదలైనటువంటివి ఉన్నాయండి. ఇవే కాకుండా ఇంకేమైనా ఇంకా బ్యాంకుకు సంబంధించినవి ఉన్నాయా? లాస్ట్ ఇయర్ 2023వ సంవత్సరంలోనండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులోకి ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులోకి ఐడిఎఫ్సి లిమిటెడ్ అనేటువంటిది కంప్లీట్‌గా ఎక్కడ మెర్జ్ అయిపోయిందండి అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్‌లోకి మెర్జ్ అయిపోయింది. వాస్తవానికి మాతృ సంస్థ ఎవరండి అంటే ఐడిఎఫ్సి అనేటువంటిది మాతృ సంస్థ. అనుబంధ సంస్థ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. అయితే 2023వ సంవత్సరంలో ఐడిఎఫ్సి అనేటువంటిది కంప్లీట్‌గా డిసెంబర్ మంత్‌లో 27న ఆర్‌బీఐ అనౌన్స్‌మెంట్ చేసింది. ఐడిఎఫ్సి లిమిటెడ్ అనేటువంటిది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్‌లోకి మెర్జ్ అవుతున్నట్టుగా అనౌన్స్‌మెంట్ చేయటం జరిగింది. నెక్స్ట్ 2023వ సంవత్సరంలో హెచ్‌డిఎఫ్సి లిమిటెడ్ కూడా కంప్లీట్‌గా ఏ బ్యాంక్‌లో మెర్జ్ అయిపోయిందండి అంటే హెచ్‌డిఎఫ్సి బ్యాంక్‌లోకి మెర్జ్ అయిపోయింది. ఏ రోజున అండి అంటే 1 జూలై 2023వ సంవత్సరంలో 2023వ సంవత్సరంలో మెర్జ్ అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో మనకు బ్యాంకులు ఏమైనా మెర్జ్ అయ్యాయా అంటే 2017వ సంవత్సరంలో ఎస్బీఐ యొక్క అనుబంధపు బ్యాంకులు, ఎస్బీఐ యొక్క అనుబంధ బ్యాంకులు ఎక్కడ మెర్జ్ అయిపోయాయండి అంటే ఎస్బీఐలో మెర్జ్ అయిపోయినాయి. ఎస్బీఐ యొక్క అనుబంధ బ్యాంకులు 5 అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో మెర్జ్ అయిపోయాయి 2017లో. 2019వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి 2 బ్యాంకులు మెర్జ్ అయిపోయాయి. 2020వ సంవత్సరంలో మరికొన్ని బ్యాంకులు అనేటువంటివి మెర్జ్ కావటం జరిగింది. ఒక బ్యాంకులోకి మరొక బ్యాంకును మెర్జ్ చేయటం జరిగింది. 2017, 2019, 2020లో కొన్ని వాణిజ్యపు బ్యాంకులను మెర్జ్ చేయటం జరిగింది. ఎస్బీఐ యొక్క అనుబంధ బ్యాంకులను కూడా
మెర్జ్ చేయటం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ మరొక కరెంట్ ఎకానమీ ఇంకా బ్యాంకింగ్‌లో ఏమైనా ఉందా అండి అంటే, ఎస్‌బీఐ రిసర్చ్ వారి నివేదిక ప్రకారం అండి. ఎస్‌బీఐ రిసర్చ్ నివేదిక ప్రకారం అండి, డిజిటల్ పేమెంట్‌లో డిజిటల్ పేమెంట్ విషయంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే, డిజిటల్ పేమెంట్‌లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ అండి. సెకండ్ ఎవరండి అంటే మహారాష్ట్ర ఉంది. సెకండ్ వన్ మహారాష్ట్ర. మూడవ స్థానంలో ఎవరున్నారండి అంటే తెలంగాణ స్టేట్ కలదు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో మనకు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానము, రెండవ స్థానం మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్‌లో ఎవరున్నారండి అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కలదు. ఇది బ్యాంకులకు సంబంధించినది ఈ మధ్య కాలంలో. నెక్స్ట్ 2016వ సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఎవరిని నియమించారండి అంటే అరవింద్ పనాగారియాను నియమించారు. అరవింద్ పనాగారియా గారు ఇంతకుముందు నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. వైస్ చైర్మన్‌గా పనిచేశాడండి. ఓకే. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఉన్నాడు. నెక్స్ట్ ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకుకి ముఖ్య సలహాదారుడిగా కూడా వర్క్ చేశాడు. 2012వ సంవత్సరంలో ఇతడికి పద్మభూషణ్ అనేటువంటి పద్మశ్రీ అనేటువంటి అవార్డు రావటం జరిగిందండి 2012వ సంవత్సరంలో. మరి ఆర్థిక సంఘం ఆర్టికల్ 280 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘం యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏందండి అంటే, పన్నుల యొక్క రాబడిని కేంద్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇవ్వాలి, కేంద్రం యొక్క వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత అని నిర్ణయించేది ఎవరండి అంటే ఆర్థిక సంఘం. ఓకేనండి. ఇప్పుడు ప్రెజెంట్‌గా 15వ ఆర్థిక సంఘం అనేటువంటిది కొనసాగుతుందండి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి అంటే ఎన్‌కే సింగ్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఎవరిని నియమించారండి అంటే అరవింద్ పనాగారియాను నియమించారు. ఇతని నివేదిక 2026 ఏప్రిల్ 1 నుండి 2026 ఏప్రిల్ 1 నుండి ఎప్పటి వరకు వర్క్ చేస్తాడండి అంటే ఇతడు 31 మార్చ్ 2031 వరకు ఇతడి యొక్క నివేదిక అనేటువంటిది పనిచేయటం జరుగుతుంది. ఓకే. 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్ పనాగారియా ఉంటే, సెక్రటరీగా రిత్విక్ రంజనన్ పాండేను నియమించడం జరిగింది. ఓకేనండి. కొన్ని 2023వ సంవత్సరానికి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ ఎకానమీ గురించి డిస్కషన్స్ చేయటం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్?